శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు తొందరగా వివాహం కుదరాలంటే ఒక 6 ముఖ్యమైనటువంటి సూత్రాలు, అలాగే జాగ్రత్తలు అనుకోండి, సూత్రాలు అనుకోండి, పరిహారాలు అనుకోండి, ఇవి పాటించడం వల్ల మరి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు మరి ఒక జంట ఏర్పడి తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. మిథున రాశిలో జన్మించినటువంటి యువతీ యువకులు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వాళ్ళ యొక్క వధువు లేదా వరుణ్ణి ఎన్నుకునే విషయంలో కొన్ని సూచనలు ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు అవుతుంటాడు. సో వీళ్ళు మరి వివాహ విషయంలో కొంత తొందరపడుతూ ఉంటారు. వీళ్ళకి అంటే జీవితంలో వీళ్ళు తొందరగా సెటిల్ అవ్వడం వల్ల ఇంచుమించుగా 24 సంవత్సరాలకే వీళ్ళు లైఫ్లో ఉద్యోగం సంపాదించి సెటిల్ అవుతూ ఉంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే తొందరగానే వివాహం చేసుకుంటే బాగున్ను అన్నటువంటి ఆలోచన వస్తుంది. మరి వీళ్ళకి ఏ రాశుల వారితో బాగుంటుంది, ఏ రాశుల వారితో అస్సలు వివాహం వద్దు అని పరిశీలిస్తే ముఖ్యంగా మిథున రాశి వారికి కుజుడు అధిపతి. వీళ్ళకి వృశ్చిక రాశి 6వ రాశి అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి అమ్మాయిలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం అన్నది వీళ్ళకి కుదరదు. కుదిరినా కూడా అది చాలా వివాదాలతో, ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. అంటే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో అలాగే మేషరాశికి సంబంధించినటువంటి వధువు లేదంటే వరుడితో కూడా ఈ మిథున రాశి వారికి సెట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బుధుడికి కుజుడికి వైరం ఉంటుంది. అలాగే వాళ్ళ రాశులు కూడా ఒకరికొకరు షష్టాష్టకాల్లో ఉంటాయన్నమాట. అంటే మిథున రాశి వారికి మరి వృశ్చికం షష్టాష్టకం అయితే, అలాగే వీళ్ళకి మేషరాశి వారికి కన్య. సో ఈ కారణాల వల్ల 100% ఈ రాశి వారు ఈ 2 రాశుల వారితో కూడా అంటే మేషరాశి, వృశ్చిక రాశి అన్నది వదిలివేయవలసిందే. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి సింహరాశి. సింహరాశి అధిపతిగా ఉన్నటువంటి రవి కొంతవరకు పర్వాలేదు. వీళ్ళకి సింహరాశి అమ్మాయిలతో ఈ మిథున రాశి వారికి చేసుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. దాని తర్వాత ధనుస్సు, మీనరాశులు. అంటే ధనుస్సు, మీనరాశులకి ఏంటంటే ఈ రాశి వారికి, మిథున రాశి వారికి మరి 7వ భావం సంబంధించినటువంటి గురువు బాధకుడు అవుతుంటాడు. అలాగే గురువుకు సంబంధించిన ఇంకో రాశి కూడా, మీనరాశి కూడా ఇబ్బంది అవుతుంది. అయితే టెక్నికల్గా ఖచ్చితంగా బాధకుడైనప్పుడు కూడా చాలా వరకు సౌమ్యమైన రాశులు కాబట్టి మరి ఈ రాశి వారు నిరభ్యంతరంగా మరి ధనుస్సు, మీనరాశి అబ్బాయిలు అమ్మాయిలు పరస్పరం చేసుకోవచ్చు. అలాగే మకర కుంభాలు కూడా ఓకే. మరి అష్టమం అయినప్పుడు కూడా మకర రాశి మిథున రాశికి అష్టమైనప్పుడు కూడా ఉభయులు మిత్రులు అవ్వటం వల్ల, శని ప్లస్ బుధుడు మిత్రులు అవ్వటం వల్ల కంపల్సరీగా ఈ 2 రాశుల వారు 100% చేసుకోవచ్చు. సో అలాగే ఎక్కువగా బాగా వీళ్ళు సూటబుల్ అవేవి తులారాశి, వృషభ రాశి. ఈ 2 రాశుల్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని అంటే అమ్మాయిలు చేసుకుంటే జీవితం చాలా అదృష్టకరంగా ఉంటుంది. అంటే పంచమం అన్నది ఈ మిథున రాశి వారికి తులారాశి పంచమం అవుతుంది. మిథున రాశి వారిలో విపరీతమైన నాలెడ్జు, తెలివితేటలు ఉంటాయి. ఈ వృషభ, తులారాశుల్లో విపరీతమైనటువంటి ధనం, అదృష్టం దాగి ఉంటుంది. అంటే తెలివితేటలకి అదృష్టం, ధనం తోడైతే ఏ విధంగా జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందుతాడో 100% అంత గ్రోత్ ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే మరి మిథునం వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళకి కుంభరాశి ఈ తులారాశితో వివాహం, ఈ పరస్పరం 3 రాశుల వారు
ఒకరికొకరు వివాహం చేసుకోవడం వల్ల చాలా సూపర్ పవర్గా ఉండి ఎక్కువగా మంచి డెవలప్డ్ కంట్రీలో జీవిస్తూ చాలా తొందరగానే ధనాన్ని సంపాదించడం, సంసారాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, పిల్లలు కలగడం, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితం ఊహల్లో రెక్కల్లో డ్రీమ్స్లో ఉన్నట్టు సాగుతూ ఉంటుంది. ఎక్కువగా మరి అగ్నితత్వ రాశుల వారి అమ్మాయిల్ని, అంటే వీళ్ళు ఈ మిథున రాశి వారు అగ్నితత్వ రాశుల్లో పుట్టినటువంటి అమ్మాయిల్ని, అంటే సింహం, మేషం, అలాగే ధనుస్సు, ఇది కొంతవరకు నిప్పుకి గాలి తోడవుతే ఏ విధంగా ప్రకంపనలో ఫైర్ అవుతుందో ఆ విధంగా విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళిద్దరి మధ్య అంతగా పొంతన ఉండే అవకాశం లేదు. కాబట్టి నిరంతరం వీళ్ళ అభివృద్ధి అయితే ఉంటుంది, కానీ నిరంతరం ఏదో ఒక స్ట్రగుల్ వీళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాశుల వారీగా జాగ్రత్తగా తీసుకుంటూ మరి ఈ మిథున రాశి వారికి 99% కుజదోషం వర్తిస్తూ ఉంటుంది. కుజుడు ఈ రాశికి శత్రుగ్రహం కాబట్టి మరి కుజుడు 2వ స్థానంలో ఉన్నప్పుడు నీచపడి ఉండడం వలన కుటుంబ బంధాలని ఇబ్బంది పెడతాడు, ఆర్థిక సమస్యల్ని కలగజేస్తాడు. 4వ స్థానంలో ఉన్నప్పుడు సొంత గృహం లేకుండా చేస్తాడు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాడు, తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. 7వ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటు కలిగిస్తాడు. అలాగే ఎవరో ఒకరికి ఉద్యోగరీత్యా దూరం వెళ్ళటం వల్ల అన్యోన్య దాంపత్యం అన్నది ఇంచుమించుగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే అష్టమంలో కుజుడు ఉచ్చలో ఉన్నప్పుడు జాతకుడికి మరి ఒక విధంగా భార్య యొక్క ఆరోగ్యం, ఆయుష్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి అది కూడా చాలా వరకు మరి దోషంగానే భావించాలి. 12వ స్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య శృంగారపరమైనటువంటి సమస్యలు, బెడ్ కంఫర్ట్స్ ఉండవు. కాబట్టి మరి ఎవరైతే మిథున రాశి వారికి కుజుడు ఈ స్థానాల్లో ఉంటాడో కంపల్సరీగా వీరు కూడా చూస్తున్నటువంటి మ్యాచ్ అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి జాతకంలో కూడా కుజదోషం ఈ స్థానాల్లో ఉన్నప్పుడు అవి న్యూట్రల్ అయి పరస్పరం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి మిథున రాశి వారికి ఎస్పెషల్లీ కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నటువంటి అమ్మాయినే తీసుకురావాలి, కుజదోషం లేకపోతే కుజదోషం లేని అమ్మాయినే తీసుకురావాలి. కొన్ని సందర్భాల్లో ఈ మిథున రాశి వారికి కుజదోషం ఉండి పరిష్కారం అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా అటువైపు జాతకంలో ఉండి పరిష్కారం అయితే ఈ విధంగా 3 రకాలుగా ఈ కుజదోషాన్ని విభజించి తగు విధాలు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అయితే ఏదైనా కుజుని యొక్క ప్రభావం యవ్వనంలోనే ఉంటుంది. కాబట్టి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు బాగా యవ్వనంలో, అంటే వాళ్ళు ఇంచుమించుగా వాళ్ళు రక్తంలో వేడి ఉన్నంత వరకు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కుజదోషం ఉన్నవాళ్ళు జీవితంలో సర్దుకుపోతూ ఉంటే ఎటువంటి సమస్య వచ్చే అవకాశం లేదు. సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలు శుక్రగ్రహం కారణమవుతుంటుంది, అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు. ఎవరి జన్మజాతకంలైనా లగ్నాలు రాశులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే, ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా, రవితో కంబస్ట్ అయి ఉన్నా, శుక్రుడు నీచపడి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే శని చంద్రుడు కలిసి ఉన్న, చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుందంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక 8 మంగళవారాలు మరి ఆంజనేయ స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక 18 కానీ 41 కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం, దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది.
ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరి అందరికీ అవకాశం లేకపోవచ్చు, మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు, మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు తినే ఆహారం, ముఖ్యంగా అరటిపళ్ళు, మిగతా పళ్ళన్నా కోతులకి లంసంగా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటిగెల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యమయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేయచ్చు. ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది, వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది. చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం, ఏదో ఒక రోమర్ పెడుతుంటారు అన్నమాట. అమ్మాయి ఇలాగా, అబ్బాయి ఇలాగా, ఆ కుటుంబం ఇలాగా, అందులో ఇలా జరిగింది అలా జరిగిందని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు. అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక 8 శుక్రవారాలు కుంకుమర్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల, ప్రతిరోజు దుర్గా అష్టాత్తర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యమైనప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి సింపుల్ రెమెడీస్తో. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. అయితే కొద్దిగా ఖరీదుతో కూడుకున్నది అవ్వచ్చు, అయినప్పటికి కూడా రత్నధారణ, ఎవరైతే దోషం కుజుని వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి. త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం, 3 త్రికోణాకారంలో ఉన్నటువంటి పగడం, అది పర్టికులర్గా రాగిలో తయారు చేయించి, మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి, మగవాళ్ళైతే కుడి చేయి ఉంగరం వేలికి, అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల, అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు, ఆ లగ్నానికి పడదు, ఈ వాసికి పడదు, ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది. ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం. అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు. అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇదేంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది, ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించదు. కాబట్టి కనక పుష్యరాగము, ఈ కనక పుష్యరాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా 3 క్యారెట్ల ఉంగరం, అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించుకొని గురువారం రోజు గురు హోరలో, అంటే ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో, ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్లి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో, ముఖ్యంగా మదర్ చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు, ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం. అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేసినటువంటి మైసూర్ పాక్ అవ్వచ్చు, బూందీ లడ్డు అవ్వచ్చు, అది మీరు కనీసం ఒక 5కి పంచిపెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది. ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమెడీ ఉన్నది. ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ అమ్మాయి గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా అంటే దాన్ని రుబ్బడం ఏదో జరుగుతుంది, దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట. సొంతంగా అమ్మాయే తయారు చేయాలి, అంటే మిక్సీలు గట్టేయకుండా
మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి, అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు, మేనత్తలు ఉంటే ఓకే, వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో అలంకరింప చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు గుడ్డ చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి, ఇంకా కూడా ఉంది మరి పాదాలకి పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురు అయితే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండేవారు. రాను రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది. కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి. కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది. నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.